శ్రీకృష్ణుడి చిన్నతనంలో మామిడి పళ్ళు అమ్ముతూ గోకులానికి వచ్చిన ఓ వృద్ధురాలిని చూసి జాలిపడిన నందుడు ఎక్కువ ధాన్యాన్ని ఇచ్చి కొన్ని మామిడి పళ్ళు కొన్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా ఆ వృద్ధురాలి నుండి మామిడి పళ్ళు కొంటానంటూ ధాన్యాగారం దగ్గరికి వెళ్లి దోసెటతో ధాన్యాన్ని నింపుకుని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు పరిగెడుతూ ఉండగా శ్రీకృష్ణుడి వేళ్ల సందుల మధ్య నుండి దోసిట్లో ఉన్న ధాన్యం జారిపోతూ బాలకృష్ణుడి చేతిలో కొన్ని ధాన్యపు గింజలు మాత్రమే మిగిలాయి. అది చూసిన వృద్ధురాలు ఆ ధాన్యపు గింజలకి మామిడి పళ్ళు ఇవ్వలేనని చెప్పడంతో శ్రీకృష్ణుడు ఏడవడం మొదలుపెట్టాడు. బాలకృష్ణుడు ఏడవడాన్ని చూసి ముచ్చటపడిన ఆ వృద్ధురాలు శ్రీకృష్ణుడి దగ్గర నుండి ఆ ధాన్యాన్ని తీసుకుని 2 మామిడి పళ్ళు ఇవ్వడంతో బాలకృష్ణుడు చాలా సంతోషించాడు. ఇంటికి వెళ్లిన వృద్ధురాలు బుట్టలో నుండి ధాన్యాన్ని తీస్తూ ఉండగా అందులో నుండి వజ్రాలు బయటపడ్డాయి. మీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని కామెంట్ చేసి జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.